ఇమాన్యుయల్ కమెడియన్ గా సూపర్. ఈ రోజు ఎపిసోడ్ లో హైలైట్ సూపర్ గా కామెడీ చేశాడు. కానీ నాకు అయితే ఒక విషయంలో నచ్చలేదు, తనూజ విషయంలో. నైట్ తనూజ వాళ్ళు నిద్రపోతున్నారు. అప్పుడు బిగ్ బాస్ 3 times అనౌన్స్ చేశాడు, గుసగుసలాడొద్దు గుసగుసలాడొద్దని. వీళ్ళు గుసగుసలాడుతూనే ఉన్నాడు. అప్పుడు మళ్ళీ బిగ్ బాస్ అనౌన్స్ చేసినప్పుడు తనూజ నిద్రలేసి ఇమాన్యుయల్ గుసగుసలాడొద్దు, ఇప్పటికే బిగ్ బాస్ చెప్పాడు కదా అంటే అక్కడ ఓవర్ చేశాడు. ముందుకొచ్చి వెళ్ళి ఎవరు నన్ను అనిందని మాట్లాడటం అప్పుడు ఓవర్ చేశాడు. ఆ తర్వాత ఎర్లీ మార్నింగ్ నించొని మాట్లాడుతుంది కదా తనూజ, ఇమాన్యుయల్ కూర్చొని ఎందుకు నువ్వు నైట్ నా మీద అరిసావు, మీరు గుసగుసలాడుతున్నారు కదా, లిటరల్లీ నువ్వు నా టార్గెట్ చేసినట్టే మాట్లాడుతున్నావు అని అనటం అయితే నాకైతే నచ్చలేదు. అంతవరకు కరెక్ట్, ఓకేనా. వెళ్ళిపోయింది తనూజ. ఆ తర్వాత తనూజ వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఊరకనే దొరికాను, అందుకే నా మీద అరస్తుంది, మళ్ళీ వేరే వాళ్ళ మీద అయితే అరవదు, వాళ్ళ బాండింగ్స్ పోతాయి కదా అంటే లిటరల్లీ భరణి గారిని వాళ్ళని మధ్యలోకి తెస్తున్నాడు. వాళ్ళ బాండింగ్స్ పోతాయి మళ్ళీ, అందుకని నేనైతే ఊరకనే దొరికాను, నన్ను అరస్తుంది అని టూ మచ్ తనూజ లేనప్పుడు బ్యాక్ సైడ్ అయితే మాట్లాడాడు. టూ బ్యాడ్ అయ్యా. కామెడీ వరకు బాగానే ఉంది, కానీ వెనక సైడ్ మాట్లాడటం అయితే నాకు నచ్చలేదు. ఆ తర్వాత ఆయేషా గారు తనూజతో ఏమనేది, నేను ఇండివిజువల్ ప్లేయరు, నాకు ఇక్కడ అమ్మ నాన్న నాకు లవర్ ఏం అవసరం లేదనేది కదా. మరి రీతు వచ్చి మీరు ఇండివిజువల్ ప్లేయరే కదా ఆయేషా గారు, రీతు వచ్చి నాకు ఒక ఛాన్స్ ఇవ్వు, నేను నీతో ఆడతానంటే నేను నీతో ఆడలేనమ్మా, నేను చాలా వీక్, నీకంటే వీక్ అనుకో, ఓకేనా, నేను నీతో ఆడలేను అని భయపడుతుంది, వెనక అడిగేస్తుంది. అసలు నస బుట్టిస్తుంది ఆయేష మాత్రం. మీరు ఎంతమందికి ఆయేష నస బుట్టిస్తుంది. ఈరోజు ఎపిసోడ్లో ఆయేష నస తట్టుకోలేకపోయాను అని మీరు ఎంతమందికి అనిపించింది. ఇమాన్యుయల్ కామెడీ పరంగా ఓకేలా బ్యాక్ సైడ్ మాట్లాడటం అయితే మీకు నచ్చకపోతే ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. మన బీబీ తెలుగు. ఇక్కడ ఏదనిపిస్తే అదే చెప్దాం, ఓకేనా. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి, సూపర్గా ఉంటుంది భరణి గారి కథ, సూపర్.